ఏ ఊరమ్మ మీది? మంగళగిరి ఆత్మకూరులో కొబ్బరి తోటలో అమ్మోళ్ళ ఇంట్లో ఉంటాను. అమ్మోళ్ళ ఇంట్లో ఉంటారు. అంటే మీరు వరకు ఎమ్మెల్యే లోకేష్ గారే కదా? అదే ఇదే శాఖ మంత్రి గారు. అవునండి. అది ఈ మధ్యన ఆగస్టు 15 స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం మీకు కల్పించారు. వదిలారు కదా? ఆధార్ కార్డు తీసుకెళ్తే ఫ్రీగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాం కానీ కొద్దిగా అదేనమ్మా మీకు పనులు కూడా ఉంటాయి కదా, సొంతగా పనులు ఉంటాయి కాబట్టి కొంచెం కుదరక కానీ వెళ్దామని ఆదుర్తగా ఉన్నారు మీరు. వెళ్తారు. అయితేనమ్మా ఇప్పుడు స్త్రీ శక్తి పథకం కదా ఉంది కదా, పథకం ఇప్పుడు మీకు లేని వాళ్ళకే కదా ఇది పెట్టింది. అది మీరు ఆధార్ కార్డు చూపిస్తే వెళ్తాను అంటున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆధార్ కార్డు అనేది అందరికి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ జాబులు లక్షన్నర సంపాదించే వాళ్ళకి కానీ, ₹1,00,000 సంపాదించే వాళ్ళకి కానీ, అంటే ప్రైవేటు వ్యాపారస్తులకు కానీ, ఐటీ రిజిస్టర్ కట్టుకున్న వాళ్ళకి కానీ అందరికి ఆధార్ కార్డు వర్తిస్తుంది. వాళ్ళు కూడా ప్రయాణం చేయొచ్చు కదమ్మా? అందుకేనమ్మా దీనికి ఏంటంటే అంటే అందరికి కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం కోటి ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. ముందు మేము వాళ్ళందరికీ వాళ్ళు చేసే పనులు చాలా చాలా మంచిది. పేదవాళ్ళకి, లేని వాళ్ళకి, ముఖ్యంగా బాగా బడికి ఇలాంటి పేదవాళ్ళకి ఆదుకుంటారు, అందుబాటులో ఉంటారు. కాకపోతే ఏంటంటే మాలా ఇదిగా ఉండే వాళ్ళకి, భర్త లేని వాళ్ళకి, పెన్షన్లు ఏదో 6 ఏళ్ళు వాళ్ళకి వచ్చిన మా లాంటి వాళ్ళని ఎంక్వైరీ చెయ్యండి, ఇంటికి రాండి, అసలు రండి, ఎవరెవరికో అప్పచెప్పమాన మీరు రాండి, వచ్చి ఎంక్వైరీ చేసి వీళ్ళు అసలు అరుకురా కాదా, వీళ్ళ పిల్లల్ని ఎలా పోషిస్తున్నారు, వాళ్ళు పుట్టింట్లో ఉండి వీళ్ళు తింటున్నారా తింటలేదా అని ఎంక్వైరీ చేసి వాళ్ళకి వచ్చేట్టుగా మీరు చేయండి. పింఛను ఎలక్షన్ ముందు మా ఇంటింటికి వచ్చారు. నేను మా ఆయన లేని కాడి నుంచి మా పిల్లలు 1.5 సంవత్సరం పిల్ల కాడి నుంచి మా ఆయన వెళ్ళిపోయారు. మా అమ్మోళ్ళ ఇంటికాడే ఉంటున్నా. ఎలక్షన్ ముందు వచ్చారు, నీకు నేను చేసి పెడతానమ్మా అన్నారు. ఎలక్షన్ అయ్యి 2 రోజులైంది, కనీసం తిరిగి చూసిన వాళ్ళు లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏందమ్మా మిమ్మల్ని పంపించేది వెళ్ళండి అంటున్నారు. అలాంటి వాళ్ళకి ఒక సాయంగా వచ్చి తీసుకెళ్లిన వాళ్ళు లేరు, దారి చూపించిన ఎన్నికల ముందు తిరిగారు కానీ తర్వాత మటుకి మిమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదండి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ యొక్క కాలనీలోనే. మా ఒక్క కాలనీలో ఎంతమంది ఉన్నారంటే రాష్ట్రం మొత్తం ఎంతమంది. మేము తెల్లారేసి కష్టపడితేనే మా పిల్లలకి తిండి పెట్టాము. ఇవాళ రోజున ఇక్కడి నుంచి కాలనీలో స్కూల్కి పంపిస్తాం. ఆటో ఖర్చు ఎంత ఉండిద్ది. నేను మా తమ్ముడు మా పుట్టింటి వాళ్ళ మీద ఆధారంగా ఎన్నాళ్ళు ఉన్నామండి మాలాంటి వాళ్ళని చెప్పండి. అదేనమ్మా అంటే మీకు వచ్చే పింఛన్ డబ్బులు కూడా రావాలంటారు. ఏదో ఎంక్వైరీ చేయండి, చేసి దానికి అరుకురు అయిన వాళ్ళకే ఇవ్వండి. ఏ కొద్దిగా లోపం కనబడినా అలా తీసేయండి అంతే. మాలాంటి వాళ్ళకే ఇవ్వకోకుండా ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళకి ఇవ్వాలి కరెక్టేనండి. అలా భర్త లేని వాళ్ళకి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా, లేకపోతే భయపడాలండి. అటు వాళ్ళు చూడక ఇటు మేము ఎవరు చూడక పిల్లల్ని హాస్టల్లో పడతాయి, ఎలాంటి బతుకు పడతారని భయం వేసి పిల్లల దగ్గర పెట్టుకుని ఆ పనికి ఈ పని కడుపుకొని బయట పనులకి వెళ్తే బయట పడే పని అవమానాలు పడలేక ఎంత బాధోనండి. నిజంగా ఒక ఆడదాని పరిస్థితి వాళ్ళు అంతటి వాళ్ళు ఫోన్లో వాటిల్లో చూస్తే వాళ్ళ కళ్ళారా వాళ్ళు చూస్తే తెలిసిద్దండి. ఏ ఆడదైనా బయటికి వెళ్ళాలంటే భయం అంతే కదమ్మా. ఇప్పుడు ఆడమనిషి బయటికి వెళ్ళి పని చేయాలంటే కొంతమందికి ఇబ్బందిగా ఉంటది కదా. పింఛన్ ద్వారా ఏం ద్వారా వచ్చినా ఏదో దానికి తగ్గ పనే చూసుకొని పెందలాడి వెళ్ళి పెందలాడి వచ్చే పని చేసుకుని ఈ రూపాయి కోసం నా పిల్లలు బాగుంటారా అలా చేస్తాను వల్ల దాని వల్ల వచ్చే గెలిచారండి వాళ్ళ బయటలో నేను చదువుకోలేదు. అక్కడ స్కూల్లో వేసాను, అక్కడే చదువుతారండి. బాగా భోజనం అన్ని బాగున్నాయి. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగుంది. కాకపోతే మా అలాంటి ఆ ప్రభుత్వం పట్టించుకోవాలి, ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే మా బాధ ఎవరో పట్టించుకోవాలి.
చూసుకుంటారులేమ్మా. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ బాధలు తెలుస్తాయి కదా, ఇప్పుడు మేము కొంచెం దూరం వెళ్తాయి. అదే మీరు నా వల్ల మీ వల్ల మీలాంటి వాళ్ళ వల్ల వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళు దేవుళ్ళతో సమానం. అలాంటి వాళ్ళకి కనుకరిస్తే మేము వాళ్ళని మిమ్మల్ని బతుకున్నా తెలుసుకుంటామండి. నా పిల్లలకు కూడా చెప్తాను. ఇంకో విషయం అమ్మా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది కదా, నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ మనసు కూడా చాలా మంచిది. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వచ్చి ఎంక్వైరీ చేసి మా లాంటి వాళ్ళకి దయ చూపించండి అని అడుగుతున్నామండి. సరేనమ్మా, మీ ద్వారాగా ప్రభుత్వానికి తెలియజేస్తాము. అంటే మా గ్రూపులో గాంధీలో కానీ దాని ద్వారా వెళ్ళిద్ది. మీలాంటి వాళ్ళకి ఇంకా ఉత్తర పింఛనమ్మా. ఇది ఏ పింఛన్ మీరు ఒంటరి మహిళ పింఛన్ రావాలని 20 ఏళ్ళు వచ్చేటప్పటికి లేడు. ఇద్దరు పిల్లలు మరి నా లాంటి పరిస్థితి మీలాంటి వాళ్ళు ఆలోచిస్తే ఎంతో ఉండాలి వాళ్ళకి అంతే కదమ్మా, దారి చూపించాలి కదా. ఇలా చేసుకుంటే పిల్లలు చేసేది అంతే కదమ్మా. గవర్నమెంట్ అన్నా మా లాంటి దానికి పెట్టండి ఏమన్నా శిక్షణ. మీరు ఇలా ఉంటేనే మీకు పింఛన్లు ఇస్తాను, దాని మీద బాగుంటారు. ఏదో మీకు న్యాయం చేయండి మా లాంటి. సరేనమ్మా, అట్టయితే మీ ద్వారాగా తెలిసింది. మీరు ఈ కార్యక్రమంలో మీ బాధలు మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే.